అక్క నేర్పించింది నాకు. అక్క చేసిన దానికి నేను చేసిన దానికి కొంచెం తేడా ఉంది. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 5 o'clock అండ్ నేను ఆల్రెడీ 4 o'clockకి లేచి స్నానాలన్నీ చేస్తాను. అండ్ ఇప్పుడు వంట వచ్చాను. వంట స్టార్ట్ చేయడానికి వంట అంటే పప్పు ఇంకా బంగాళదుంప అవన్నీ ఉడికించేస్తాను కుక్కర్లో. అండ్ దెన్ కూర్చొని టీ తాగుతాను. అండ్ టీ ఖాళీగా కూర్చుంటే వేస్ట్ కదా, పని చేస్తూ ఉండగా ఇట్స్ గుడ్. సో పప్పు ఫ్రై చేయాలి, ఎలాగోను పప్పు ఫ్రై చేసేస్తాను. అండ్ బంగాళదుంప అందులోనే ఆ కుక్కర్లోనే పెట్టేస్తాను. అండ్ దెన్ కూర్చొని కొంచెం టీ తాగుతాను. పప్పు ఏది ఎక్కడ పప్పు డబ్బా నాది. సో రోజు పప్పు ఎలా యూజువల్గా మీకు తెలిసే ఉంటుంది, చెప్పాల్సిన అవసరమే లేదు. రోజు పప్పు ఇస్ మస్ట్. నేను టమాటా పప్పు చేశాను కదా, మాన్యా ఇస్ లైక్ ఓ మై గాడ్ మమ్మా అది అంటుంది టమాటా పప్పు తెచ్చినప్పుడు బయట నుంచి నా కోసం 65 తేవచ్చు కదా అని. నేను అన్నాను నేను టమాటా పప్పు బయట నుంచి తేలేదు బాబు, నేనే చేశాను అంటే అవునా అంత బాగా చేసావా అని అంటుంది. పప్పు ఓన్లీ నాది కోసం ఈరోజు మాన్యా కోసం చారు చేస్తాను, మిరియాలు చారు చేస్తాను. సో అందుకోసం ఓన్లీ నాది కోసం కాబట్టి తక్కువే ఫ్రై చేస్తున్నాను పప్పు. అండ్ ఇది ఇప్పుడు బాగా దీనికి ఫ్రై చేసేయాలి. దెన్ కుక్కర్ కూడా తెచ్చి పెట్టేయాలి. కుక్కర్ వేర్ ఇస్ కుక్కర్, ఇక్కడ నా కుక్కర్. అండ్ ఇప్పుడు దీన్ని కూడా తెచ్చేద్దాము బయటికి. అయిపోయింది దీనికి కూడా రెస్ట్. దీన్ని కూడా చేసి పని చేయించేద్దాం. ఎక్కువ పడుకుంటే మంచిది కాదు, ఎక్కువ రెస్ట్ తీసుకుని కూడా మంచిది కాదు. సో అలా కింద వేస్తాను ఒకటి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళు గట్ట ముందే పెట్టేశాను వంట కోసం. సో ఈ నీళ్ళు ఇప్పుడు ఎంత పోసేస్తాను, చాలా సరిపోతుంది. అండ్ పప్పు ఇప్పుడు కొంచెం ఫ్రై చేస్తాను. సరిపోతుంది నాది కాబట్టి పప్పు సరిపోతుంది. పప్పు పెట్టేసాను ఇప్పుడు కుక్కర్లో. అండ్ దీని మీద నా మూత వేసిస్తాను. అండ్ దెన్ బంగాళదుంపలన్నీ ఇలా పెట్టేస్తాను దాని మీద, అది ఉడికిపోతుంది శుభ్రంగాను. సో 2 in 1 పప్పుతో పాటు బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోతుంది అంటే. అండ్ ఇక్కడ నేను నా టీ పెట్టేసాను తాగడానికి. ఇప్పుడు నా చాయ్ ఇంకా దాంతోపాటు ఒక బ్రెడ్ జామ్ పట్టుకొని ఇప్పుడు వెళ్తున్నాను, కూర్చొని తింటాను. పప్పు ఆల్రెడీ పెట్టేసింది కాబట్టి దానికి 15-20 minutes పడుతుంది అవ్వడానికి. ఈ లోపల నా మినీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. కొంచెం ఏదైనా తినకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. మరి అప్పుడు లేచిపోయింది, జస్ట్ ఇప్పుడే లేచింది, వచ్చిపోయి పడుకుంది ఇక్కడ. ఇప్పుడు అవుతుంది 6:05. సో ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటుంది. ఈ లోపల నేను నా టిఫిన్స్ అవన్నీ చేసేస్తాను. మనకి స్నాక్స్ కోసం అవన్నీ చేయాలి కదా, సో నేను చేసేస్తాను ఈ లోపల. ఎలాగో వాటర్ 6:30 అలా వస్తుంది మున్సిపల్ వాటర్, చూడాలి వచ్చిందా లేదా. అంతే రాలేదు, 6:30కి వస్తుంది. సో టైం ఉంది, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. లోపల నేను మన కోసం ఇవాళ నేను స్నాక్స్కి బ్రెడ్ శాండ్విచ్ ఇస్తున్నాను. పొటాటో బంగాళదుంప బ్రెడ్ శాండ్విచ్ ఇస్తున్నాను. దానికోసమైనా నేను బంగాళదుంప ఉడక పెట్టాను. ఇప్పుడు బంగాళదుంపకి ఉల్లిపాయలు కట్ చేసేస్తాను. అండ్ కొంచెం పసుపు అవన్నీ వేసేసి దీనికి కూరలాగా తయారు చేసి మన బ్రెడ్లో వేసి దానికి కాలుస్తాను. సో ఈ పని చేయాలి కదా కాబట్టి టైం పడుతుంది. లోపల మా ఇంటి పడుకున్నప్పుడు నేను నా పని చేసేస్తాను. అండ్ టిఫిన్ మాన్యాకి సేమ్ మామూలుగానే ఇడ్లీయే, నిన్న తింది కదా అలా ఇడ్లీయే కూడా. నేను ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాను ఉల్లిపాయలు. మూకుడు ఇప్పుడు వెయిట్ చేస్తాను. అండ్ కొంచెం నూనె వేసేసి ఇప్పుడు ఆవాలు జీలకర్ర అవన్నీ ఫ్రై చేస్తాను. ఆవాలు జీలకర్ర హింగు అవన్నీ వేస్తాను. ఆవాలు చిటపట్లు ఆడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు వేసేస్తాను. చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి ఇది, ఎందుకంటే శాండ్విచ్ కోసం కాబట్టి మనకి చాలా చిన్నగా కట్ చేయాలి. మీరు ఫ్రై చేయకుండా కూడా మామూలుగా చేసుకోవచ్చు. ఐ మీన్ లైక్ మామూలుగా బంగాళదుంపల్ని స్మాష్ చేసేసి ఉడికించి స్మాష్ చేసేసి అందులోనే ఉల్లిపాయలు గడ్డ వేసుకొని చేసుకోవచ్చు. నేను కొంచెం ఫ్రై చేసి చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసేయాలి. పసుపు కూడా కొంచెం వేస్తాను, కలర్ వస్తుంది చక్కగాను. సో అది ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసేస్తాను. ఈ లోపల నేను బంగాళదుంప తొక్క అని తీసేస్తాను. నేను ఇప్పుడు ఎన్నో కొంచెం పసుపు
కారం పొడి ఇంకా గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేస్తాను. అండ్ ఇది బాగా ఫ్రై చేసేస్తున్నాను. కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసేస్తే ఉల్లిపాయలు మాడకుండా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు మాడిపోయి నల్లగా తయారైపోతుంది అండ్ స్టఫింగ్ బాగోదు. సో ఇది కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత అప్పుడు నేను నీళ్ళు వేసేస్తాను. నేను ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి ఉడికించిన బంగాళదుంపలు వేస్తాను. ఉప్పు తర్వాత వేస్తాను కొంచెం ఫ్రై అయిన తర్వాత. సో ఇది ఇప్పుడు స్టఫింగ్ తయారవుతుంది మా బ్రెడ్ శాండ్విచ్కి, పొటాటో బ్రెడ్ శాండ్విచ్కి. చాలామంది అంటారు ఏంటంటే మీరు నిన్న నైట్ నుంచి కూడా మీరు బంగాళదుంప ఉడికించేసి ఇలా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు, అంత అల్లాగా లేచి బ్రెడ్లోనే ఇది వేసేసి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అని. ఎందుకు మనకి చిన్నపిల్లలకి నైట్ నుంచి పెట్టినా ఇవ్వాలి, నాకు నచ్చగలదు. నేను ఎప్పుడైనా ఏదైనా ఫ్రెష్గానే తయారు చేసి ఇస్తాను వాళ్ళకి స్కూల్స్కి కంపల్సరీ. ఎందుకంటే అందరి పిల్లలతో పాటు తింటుంది అండ్ కొంచెం మంచి మంచి ఫుడ్ ఇచ్చామనుకోండి, రకరకాల టిఫిన్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది తినడానికి, ఫాస్ట్గా తినేస్తారు అండ్ ఒంటికి కూడా పడుతుంది. లేకపోతే అయ్యో అమ్మ చెప్పిందని ఏదో బలవంతంగా తినాలి ఇది అని. నేను ఎప్పుడు మా అన్నయ్యకి నచ్చింది స్నాక్స్ అలా ఇస్తూనే ఉంటాను. అండ్ ఒక్కొక్కసారి నచ్చకపోతే కూడా తను అర్థం చేసుకుంటుంది, మా అమ్మ నాకు రోజు మంచి ఇస్తుంది కాబట్టి ఈరోజు కొంచెం హెల్దీ ఫుడ్ ఏదో ఇచ్చింది అని. సో నేను ఫ్రెష్గానే మా అన్నయ్యకి తయారు చేసి ఇలా చేస్తాను. కొంచెం తొందరగా లేచి మా పని చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఆరామ్స్ 6 o'clock లేచి చేయాలి అంటే మనకి ఇబ్బంది. నేను అందుకోసం 4 o'clock లేస్తాను. ఇప్పటి నుంచే కాదు, మా అన్నయ్య ఫస్ట్ స్కూల్ వెళ్ళి దగ్గర నుంచి నేను లేస్తూనే ఉంటాను 4 o'clock నుంచి. సో మా స్టఫింగ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మీరు ఇందులో కరివేపాకు, కొత్తిమీర చిన్న కట్ చేసేసి అవి కూడా వేసుకోవచ్చు. నేను ఏమీ వేయట్లేదు, ఎందుకంటే కరివేపాకు అవన్నీ మరి పిల్లలకి ఇబ్బంది స్కూల్లోని పాడడానికి. అండ్ కొత్తిమీర నా దగ్గర లేదు ప్రస్తుతానికి అవైలబుల్, కాబట్టి నేను వేయలేదు. ఓన్లీ గరం మసాలా, కొంచెం కారం పొడి, పసుపు వేస్తాను అండ్ ఇప్పుడు ఉప్పు వేసేస్తాను. ఇంకా ఉప్పు వేయలేదు, వేస్తాను. మీరు చూడగలుగుతారు ఎంత చక్కగా తయారైందో మాది స్టఫింగ్, చాలా బాగుంది. ఇప్పుడు స్టఫింగ్ అయిన తర్వాత కాస్త చల్లారి పెట్టి అప్పుడు నేను బ్రెడ్లో రాసి కాలుస్తాను. నేను ఇప్పుడు అట్టికాయ కట్ చేసి ఉంచేసాను, చల్లారుతుందని వదిలేసి ఇక్కడ అట్టికాయ కట్ చేస్తాను. బికాజ్ బాగా అట్టికాయ ఫ్రై అవుతుంది మాకు. అండ్ ఇప్పుడు 6:35 అయిపోయింది. సో మా అన్నయ్యకి లేచి స్నానం చేయించేస్తాను, దాన్ని రెడీ చేసి అప్పుడు దాని స్నాక్స్ ప్యాక్ చేస్తాను. అప్పుడు పొద్దున్న పిల్లలు లేవట్లేదంటే పాటలు పెట్టేది, లేచి డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. మా నేను చూడండి, నేను ఇప్పుడు దాకా లేవలేదు, పాట పెట్టగా లేచి డాన్స్ చేయడం స్టార్ట్ చేసేది. చూసారా ఎంత చక్కగా నేను ఐడియా పెట్టాను. లేవట్లేదు, పాట పెట్టేశాను, లేచి డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. నేను బ్రష్ చేసేస్తుంది. నేను లోపల ఏం చేస్తానంటే అట్టికాయ ఫ్రై పెట్టేస్తున్నాను. సో దట్ వాడికి స్నానం అవన్నీ అయ్యే లోపల ఫ్రై అయిపోతుంది. నూనె వేస్తాను, అందులోనే ముక్కలు వేసేస్తున్నాను, కొంచెం ముక్కలు కట్ చేస్తాను. ఇది ఫ్రై అయిన లోపల ఉల్లిపాయలు కూడా వేస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పు అయిపోయింది, చారు చేస్తాను, మిరియాలు చారు చేస్తాను చెప్పాను కదా. బట్ మాన్యాకి స్కూల్ని దింపి వచ్చింటారు, ఏదైనా ఒక నాగి వెళ్తారు అంటే నేను మిరియాల చారు చేపిస్తాను. లోపల నాకు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నిన్న వెళ్ళాల్సింది, నిన్న అలిస్తాను వద్దేసింది. ఇవాళ ఇంకా నాగి ఊరుకోడు, కంపల్సరీ నన్ను తీసుకొని వెళ్తారు. నేను ఈ బట్టలు ఏం పెట్టాను అనుకుంటున్నాను కదా, ఇవన్నీ ఆరిపెట్టాను నేను ఇంట్లోపలే. సో కాబట్టి ఇవి ఆరిపోయింది, నేను ఇప్పుడు తీస్తాను, పెట్టేసి మిగతా వదిలేసాను, ఆడుతూనే ఉంటుంది ఇక్కడ ఇలాగా. అండ్ ఇవన్నీ పెట్టేస్తాను లోపల. 7:10 అయింది. అండ్ ఇప్పుడు నేను వానియా కోసం హనీ వాటర్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ ముందు హనీ వాటర్ తాగిన తర్వాత అప్పుడు టిఫిన్ ఇస్తాను దాన్ని తినడానికి. ఇది నేను కంపల్సరీ ఇస్తాను, బికాజ్ ఇట్ ఈస్ గుడ్ మనకి డీటాక్స్ అన్నీ పోవడానికి అండ్ మా టమీకి, కడుపుకి చాలా బాగా ఉంచుతుంది కూడా ఇంట్రెస్ట్ అవన్నీ. చిన్నప్పుడు మాకు అవన్నీ అలవాట్లు ఉండేవి కావు కాబట్టి మాకేం తెలీదు, ఇప్పుడు తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ ఇస్తే బాగుంటుంది కదా పిల్లలకి. సో మనకి ఇప్పుడు ఇచ్చేస్తున్నాయి కదా. ఎక్కడుంది? అక్కడ ఉంది, పడుకుంది, స్నానం చేస్తుంది ఆల్రెడీ. మనీ హనీ వాటర్, హనీ వాటర్, గరం 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 గరం, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కూర్చొని ఇక్కడ చూసుకుంటుంది టీవీ, పాటలు వింటుంది, పాటలు హనీ వాటర్ తాగే తాగే కొంచెం అది కాసేపు మరి తింటావు కదా టిఫిన్. మనకి ఇప్పుడు టిఫిన్ ఇస్తాను, టిఫిన్ తింటుంది. ఇడ్లీ,
చట్నీ పొడి వేసేసి నెయ్యిలో అండ్ టీవీ చూసుకుంటుంది. ఇలా అప్పుడు మాన్యా కోసం నేను శాండ్విచ్ తయారు చేసి 2 బ్రెడ్ తీసుకున్నాను అండ్ దాంతోపాటు చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్ తీసుకున్నాను. సో ఇప్పుడు చిల్లీ సాస్ ఇంకా టమాటో సాస్ ఒక బ్రెడ్లో వేస్తాను. ఈ బ్రెడ్లో చిల్లీ సాస్ వేస్తాను అండ్ ఈ బ్రెడ్లో నేను ఇప్పుడు టమాటో సాస్ రాస్తున్నాను. అలాగే మీ దగ్గర సాస్ ఉంటే సాస్, లేదంటే చట్నీ, గ్రీన్ చట్నీ, మేయోనీస్ ఏదైనా రాసుకోవచ్చు, నచ్చింది. నేను సాస్ రాస్తున్నాను, చిల్లీ ఇంకా టమాటో సాస్. అండ్ ఇప్పుడు ఇక్కడ తయారు చేసి ఉంచిన బంగాళదుంప మిక్స్చర్ అది వేస్తాను, ఒకదాని మీద వేస్తాను అండ్ దెన్ దానికి పెనం మీద కాలుస్తాను. ఇలా బ్రెడ్ మీద రాస్తాను. ఇందులో మీరు కావాలంటే చీజ్ కూడా వేసుకోవచ్చు అండ్ ఉల్లిపాయల టమాటాలు అవన్నీ కూడా వేసుకొని ఇవ్వచ్చు పిల్లలకి. మన ఇష్టం, అది మనం ఎలా తయారు చేస్తాము. సో ఆ ప్రాబ్లం లేదు. అండ్ నేను ఇప్పుడు ఓన్లీ చిల్లీ సాస్ టమాటో సాస్ వేస్తాను అండ్ ఇప్పుడు ఈ తవా మీద కొంచెం నెయ్యి వేసేస్తున్నాను. సో దట్ నెయ్యితో కాలుస్తాను, టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యితో కలిస్తే. చిన్నపిల్లలకి నెయ్యి, బటర్ ఇవన్నీ వేస్తే ఇట్స్ గుడ్. అండ్ అలాగో స్కూల్కి వెళ్తుంది కాబట్టి తప్పదు, మనకి ఇవ్వాలి. సో ఇప్పుడు దీంతో కాల్చేస్తాను నేను. కొంచెం బ్రౌనిష్ అయ్యేదాకా కాల్చాలి, టేస్టీగా ఉంటుంది. పైన కూడా కొంచెం నెయ్యి రాసేస్తాను. ఇలాగా నెయ్యి, బటర్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఎవరికి ఏమి ఇష్టం అలాగా. అండ్ దీనికి ఇప్పుడు తిప్పేసి 2 వైపు నుంచి కాల్చేస్తాను. చూడగలుగుతారు మీరు. ఇలా చక్కగా తిప్పేసి కాల్చేసి ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా సేమ్ ఇలాగే ఇంకొక చేస్తాను. 2 మాన్యాకి ఇస్తాను. ఇది అయిపోయింది, అది 2 వైపు నుంచి చూడండి చక్కగా. ఇప్పుడు దీన్ని నేను మధ్యలో నుంచి కట్ చేసేస్తాను. ఎస్, ఏమైంది? యా గివింగ్ మాన్యాకి పొడి కావాలంట, చట్నీ పొడి, దానికి ఇస్తాను. కొంచెం కట్ చేసేసి మాన్యాకి బాక్స్లో వేసేస్తాను. మాన్యా బాక్స్ ఇక్కడ ఉంది, బాక్స్లో వేసేస్తాను. మాన్యాకి జాగలేదు, కిచెన్లో ఎంత ప్లేస్ ఉన్నా సరిపోవు మనకిను. ఇది ఒక సెట్ అండ్ ఇంకొక సెట్ దీని కింద పెట్టాను కదా, సేమ్ అలాగే తయారు చేస్తాను. మాన్యాకు స్కూల్ బయలుదేరింది. బాయ్. వెయిట్ లెట్ పప్పా గెట్ రెడీ. సాక్స్ వేయించాను ఈరోజు షూ లోపల. పట్టుకో పప్పాకి. బాయ్. నేను ఇవాళ వెళ్ళట్లేదు ఇంకాను. నిన్నంటే ప్లస్ ఫస్ట్ డే కాబట్టి దాన్ని దింపడానికి వెళ్ళాను, అన్ని కనుక్కోవడానికి. ఇవాళ ఇంకా నాకు దింపేసి వచ్చేస్తారు, దాట్ సెట్. నేను ఇంకెందుకు, నేను లోపల నా పని చేస్తూనే ఉంటాను. నా ఈ ఫోన్ ఛార్జింగ్లో పెట్టాలన్నాను, నా ఈ ఫోన్ ఛార్జింగ్ పెడతాను. బాయ్ 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 బాయ్. లోపల నేను పని చేస్తాను అండ్ సుశ్రీగాను ఆబ్వియస్లీ. సో నాకు ఇంకా ఇల్లు తొడవాలి, అవన్నీ ఉన్నాయి పనులు. నాకు ఈ పల్స్ తిన్నారు అండ్ ఇక్కడ వేసేసారు. అంటే మా ఇంట్లో ఒక్కడిపై డస్ట్బిన్ వేయడం అంటే అవ్వదు. చిన్నప్పుడు మా అన్నప్పుడు అలాగే ఇచ్చేసింది, దాన్ని తిట్టిన తర్వాత స్టార్ట్ చేసింది డస్ట్బిన్ వేయడం. నేను ఎవరికి ఇక్కడ పని మనిషిని కాదు అని పని చేయప్పుడు నాకు చెప్పినా తను వినట్లేదు, నేను చేయలేము. కొందరు వింటే చెప్పాను, వినకపోతే మనం ఎవరికి నేను చెప్పలేము. ఫోన్ ఛార్జింగ్ పెట్టమని ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తాను. ఇక్కడ తుడిచేసి కాసేపు కూర్చున్నాను నేను. పొద్దున్న నుంచి లేవడం కదా, సో కాసేపు కూర్చోకపోతే ఇబ్బందిగా ఉన్నాను, కాసేపు కూర్చున్నాను. అండ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను నా మిగతా వంటలు. మిరియాలు చారు చేస్తాను, అన్నం పెడతాను. సో మిరియాల చారు కోసం ఇప్పుడు ముందు ఫస్ట్ ఇంగ్రీడియంట్ మిరియాలు. నేను కొంచెం మిరియాలు వేస్తాను అండ్ ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఎంత మిరియాలు అంతే జీలకర్ర అండ్ సేమ్ అంతే ధనియాలు కూడా. సో వేసేసి అండ్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వేసేసి దీనికి గ్రైండ్ చేసేస్తాను. పూర్తిగా పౌడర్లా కాదు, కొంచెం దంచవచ్చు కూడా అండ్ కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ కూడా చేసేస్తాను నేను ఫుల్. నేను ఇక్కడ కొంచెం నీళ్ళు తీసేసుకున్నాను, అందులో ఉప్పు ఇంకా పసుపు వేసేసి ఇప్పుడు చింతపండు వేసేస్తున్నాను. ఇది మరుగుతుంది, ఇది మరిగి లోపల నేను ఇక్కడ గ్రైండ్ చేస్తాను. చూడగలుగుతారు మీరు, బాగా పేస్ట్ అవ్వలేదు మామూలుగా నేను. అండ్ ఇక్కడ చారు మరుగుతుంది, మరిగిన చారులోనే దీన్ని వేసేయాలి. సో దట్ చారుతో పాటు ఇది మరుగుతుంది అండ్ స్మెల్ బాగా వస్తుంది. సో దీన్ని ఇక్కడ వేసేద్దాం పూర్తిగాను, మొత్తం తీసేసి
అందులో వేసిస్తాను ఇప్పుడు. ఈ చారు నాకు అక్క నేర్పించింది. లక్ష్మి అక్క ఉంటుంది కదా మా మమ్మీ వాళ్ళ వెనకాల అక్క నేర్పించింది నాకు. సో దాని దగ్గరించి నేర్చుకున్నాను. కానీ అక్క చేసిన దానికి నేను చేసిన దానికి కొంచెం తేడా ఉంది. అక్క ఏం చేస్తుందంటే డైరెక్ట్గా నూనె వేసేసి అందులోనే ఈ మిక్స్చర్కి గ్రైండ్ చేసిన ముందు ఫ్రై చేస్తుంది. అండ్ దెన్ నీళ్ళు అవన్నీ వేసేసి చారు చేస్తుంది. సో తాలింపు వేసేసి చారు చేస్తుంది. అండ్ ఎక్కువ మరగడానికి కూడా ఇవ్వదు. కానీ నేను ఇప్పుడు వీడియోస్ కొంచెం చూస్తాను మిరియాల చారుది. అందులో ఏంటంటే మనం చారుతో పాటు ఈ మసాలా మొత్తం మరగడానికి ఇస్తేనే స్మెల్ బాగా వస్తుంది అండ్ దెన్ తాలింపు వేసుకోవచ్చు. తాలింపులో మనం కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయ, కట్ చేసిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి మనం పోపు కింద వేసుకోవచ్చు. సో అక్క చేసిన కొంచెం తేడా ఉంటుంది. బట్ ఎస్ అక్క చేసిన మిరియాల చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా 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 ఎమ్మీగా ఉంటుంది. వేడివేడి అన్నంతో తినేస్తే సూపర్ డూపర్గా, కొంచెం నెయ్యి వేస్తుంటే ఇంకా బాగుంటుంది. సో అక్క నువ్వు చూసుకుంటుంటే నా వీడియో నువ్వు ఇలా కూడా చేసుకోవచ్చు, ట్రై చేసి చూడు ఎలాగ ఉంటుందని. నీ రెసిపీ కూడా చాలా బాగుంది. ఇది ఇలా చేసినా ఎలాగ ఉంటుందని ఒకసారి ట్రై చేసుకో. నేను నచ్చితే ఇది ఫాలో అయితే నీ ప్రాసెస్ ఫాలో, ప్రాబ్లం లేదు. మనం ట్రై చేసిన తప్పేం లేదు కదా. ప్రస్తుతానికి అది మరుగుతుంది చాలా. ఈ లోపల నేను కొంచెం అన్నం పెట్టేస్తాను. 9:30 అయింది. బికాస్ నేను 10:30 వెనకాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ లోపల ఇవన్నీ పని చేసేసి మిగతా పనులు చేస్తున్నాను. గిన్నెలు ఎలాగో తోమేశాను, గిన్నెలు ప్రాబ్లం లేదు. కొలాయి నీళ్ళు వచ్చినప్పుడే తోమేశాను. అండ్ నేను రెడీ అయిపోయి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో అన్నం కూడా అవన్నీ పెట్టేసి వెళ్తాను. అండ్ లేట్ అయితే తొందరగా వచ్చేస్తాం బ్యాక్. మళ్ళీ మా అన్నయ్యకి క్యాష్ చేసి అప్పుడు తిరిగి మళ్ళీ వెళ్తాం నాగి అన్నారు. ఇప్పుడు నేను దీన్ని పోపు వేస్తున్నాను. సో ఆవాలు వేస్తాను. అండ్ కట్ చేసి ఉంచిన ఇక్కడ వెల్లుల్లిపాయ, ఇంకా ఇక్కడ ఎండుమిరపకాయ వేసేసి అండ్ దెన్ తాలింపులు వేసేస్తాను. నాకు చారు రెడీ అయిపోయింది. అండ్ సో పోపు వేస్తే మిరియాల చారు రెడీ. ఇప్పుడు అవుతుంది 10:05. నేను కూర్చొని టీ తాగుతున్నాను. నా పనులన్నీ అయిపోయింది కదా, వంట అయిపోయింది. నేను అన్నం పెట్టాను, చారు అయిపోయింది, అన్నీ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు కూర్చున్నాను. ఒక పావు గంట తర్వాత రెడీ అవుతాను బయలుదేరడానికి డాక్టర్ దగ్గరికి. చూస్తాను నాగి అడుగుతాను. మేనేజర్కి క్యారెట్ ఇచ్చేసి వెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. సో నాగి ఏమంటారు, ఇచ్చేస్తే ఇంకా మాకు టెన్షన్ ఉండదు, ఇంకా రావాల్సింది. సో 11:30 అలా బయలుదేరితే కొంచెం లేటుగా బయలుదేరి దానికి క్యాష్ ఇచ్చేసి అలా వెళ్ళిపోతే మాకు డాక్టర్ దగ్గరికి ఇబ్బంది ఉండదు. ఇంకా సో లెట్స్ సీ నాగి ఏమంటారు. నేను అరటికాయ ఫ్రై ఫినిష్ చేస్తాను ఇప్పుడు చేయడం. అండ్ ఇక్కడ చారు కూడా అయిపోయింది. నేను మనకి క్యారెట్ ప్యాక్ చేస్తాను. ఇక్కడ చారు అన్నం విత్ అరటికాయ ఫ్రై కలిపేసి నెయ్యి వేసి ఇచ్చేసాను. అండ్ ఇది ఇప్పుడు మూత వేసేస్తాను. అండ్ ఇక్కడ కడీ చావల్, ఇది సేమ్ ఇంకొకసారి చేసాను కదా, అది పకోడీ పేస్ట్ చేస్తాను. ఇది పకోడీ లేకుండా ఓన్లీ కడీ చావాలి. నేను మనకి మోస్ట్లీ 2 రకాలవే ఇస్తాను ఎప్పుడు కూడా, సో దట్ తినడానికి బోర్ కొట్టకుండా ఉంటుంది అని. అండ్ గట్టిగా నొక్కాలి, ఇది అవ్వట్లేదు. సో ఇప్పుడు మా అన్నయ్యకి ఇచ్చేసి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో క్యారెట్ ప్యాక్ అయిపోయింది మా అన్నయ్యది. అండ్ టిష్యూ పేపర్ తీసేస్తాను, ఒకటి టిష్యూ తీస్తాను. ఇప్పుడు ఒక స్పూన్ ఇది ఓకే, మళ్ళీ గ్రీన్ స్పూన్ ఇస్తాను. స్పూన్ ర్యాప్ చేసేసి క్యారేజ్లో కట్టేస్తాను. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చాను. అండ్ డాక్టర్ లేరంట ఛాంబర్లో, ఎక్కడికో వెళ్ళారు. అంటే ఏదో వేరే పేషెంట్ని చూడడానికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం అందుకోసమే. డాక్టర్ వచ్చారు, చెకప్ చేశారు, మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయమన్నారు. సో మళ్ళీ బ్లడ్ టెస్ట్ కోసం ఇప్పుడు వచ్చాను ఇక్కడికి. సో బ్లడ్ టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకుంటే ఏముందో చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బ్లడ్ తీసుకొచ్చాను, ఎందుకంటే మళ్ళీ టెస్ట్ ఇన్ఫెక్షన్ ఎంత దాకా ఉంది అని చూస్తూ ఉన్నారు. సో కాబట్టి మళ్ళీ బ్లడ్ తీసుకున్నారు. అండ్ డాక్టర్ వచ్చి చాలా టైం పడినా, ఆల్మోస్ట్ 2 hours పడిపోయింది. మేము మళ్ళీ మంచి పని చేసుకుని క్యారెట్ ఇచ్చేసి వచ్చాము. అందరూ దొరికిపోయి ఉంటాం, బాగా ఇబ్బంది అయిపోయింది. సో బ్లడ్ ఇచ్చి కూర్చున్నాను. రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నాగి బిల్ పేమెంట్ చేస్తున్నారు. నేను వెళ్ళిపోతాను ఇంటికి. నాగి తర్వాత వచ్చి తీసుకుంటారు, డాక్టర్ చూపించి వెళ్తారు. కొన్ని మందులు ఇంకా కంటిన్యూ చేయమన్నారు, అదే చేస్తాను. నాగే అక్కడ బిల్ పేమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి సిఆర్పి కోసం బిల్ పేమెంట్ ఇది. అండ్ ఇచ్చేస్తే ఇప్పుడు మేము వెళ్ళిపోతాము. ఇప్పుడు అవుతుంది 2 o'clock అని నేను ఇప్పుడు కూర్చొని అన్నం తింటున్నాను. నాకు తినేసారు, అడుగుతాను తినేసి బయటికి వెళ్ళారు. నేను అరటికాయ ఫ్రై చారు వేసుకొని తిన్నా, పప్పు తినట్లేదు. అరటికాయ ఫ్రై చారు వేసుకొని తింటున్నాను నేను ఇప్పుడు. అండ్ సగం గిన్నెలు తోమేసి వచ్చి తింటున్నాను, ఎందుకంటే ఒకసారి ఎలాగో గిన్నెలు నేను తోమలేకపోతున్నాను అన్నీ కలిపేసి. సో కొంచెం గిన్నెలు తోమేసి కాసేపు ఎలాగో కూర్చుని లోపల తినేయచ్చు.
అండ్ దెన్ మిగతా గిన్నెలు మళ్ళీ నా తిండి అయ్యాక క్లీన్ చేసేసి దెన్ స్టవ్ కూడా క్లీన్ చేసేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో బ్లడ్ టెస్ట్ మళ్ళీ వాళ్ళ రిపోర్ట్ 1 hour తర్వాత వస్తుంది అన్నారు. నాకు వీళ్ళు తీసుకొని వస్తారు. మరి చూడాలి ఏం వస్తుందో ఏం లేదో. అవి ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఉంటే బాగుంటుంది. చూడాలి, లెట్స్ సీ. మందులు అయితే ఓన్లీ కొన్ని వాడమన్నారు, అన్నీ వద్దనిస్తారు. యాంటీబయాటిక్స్ అవన్నీ వద్దనిస్తారు. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది అని. కొంచెం ఎప్పుడో కడుపు నొప్పిగా ఉంది. చూద్దాం, రిపోర్ట్ వస్తే కానీ ఏం తెలియదు. మేడం స్కూల్ నుంచి వచ్చేసారు అని వచ్చిన తర్వాత చాలా ఎక్కువ కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఈ ఫ్రెండ్ నాకు అలా చెప్పారు, ఆ ఫ్రెండ్ నాకు బయట నించోబెట్టేశారు. ఏమన్నా ఏ ఫ్రెండ్ అన్ని ఫ్రెండ్లు నీకు ఏం చేస్తారు? అన్ని ఫ్రెండ్లు నీకు ఏం చేస్తారు? బయటికి తోస్తారు, మానిటర్ బయటికి తోస్తారు, పేరు రాస్తారు. నేనేం మాట్లాడలేదు, నా పేరు రాసి నేను కూడా వాడి పేరు రాస్తానంట. పండగ చేసుకోండి మీరందరూ, ఏం కావాలో చేసుకోండి. పడిపోతా. ఏం చెప్పాడు? నేను అడిగాను, నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చా చిట్టు కోసం. వాడు చెప్పాడు ఎస్, నేను వెళ్ళాను. మేడంకి వచ్చిన రిప్లై కొట్టాడు. షీ ఆస్క్డ్ కెన్ ఐ గో టు ద వాష్రూమ్ అంటే నేను చెప్పాను నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చా. బట్ ఐ సెడ్ ఎస్ బికాస్ ఐ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హర్ టు రైట్ హర్ నేమ్ ఆర్ షీ విల్ బి యాంగ్రీ. మీకు ఏదో అర్థమైతే ఓకే, నాకు ఒక మొక్క అర్థం కాలేదు. సో ఎనీవేస్ వ్యూయర్స్, నేను ఇయర్స్ ఎక్కడితోనే ఆపుతున్నాను. ఈ పిచ్చితో నాకు ఇంకా పిచ్చి ఎక్కించేస్తుంది. నేను పిచ్చి ఎక్కి లోపల నేను వీడియోని కూడా ఏం చేసేస్తున్నాను. అదే బొర్ర గోక్కుంటున్నాను, చూసారా అలా గోక్కుంటున్నాను. బొర్ర పిచ్చి దాని లాగాను గోక్కుంటున్నాను. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. ఆగమే బాబు, నాకు వీడియో కూడా ఏం చేయడానికి ఇవ్వట్లేదు. మళ్ళీ చెప్పాలి ఇప్పుడు. మళ్ళీ రోజు కొత్త డబ్బులు సేవ్ హోమ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. లవ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. బాయ్.